ఏంటంటే ఆ స్టోరీ ఏంటి, మీకు ఎక్కడైనా కనెక్ట్ అయిందా, లేకపోతే ఆ స్టోరీ మీదేనా, లేదా ఆ స్టోరీ మా రవిదా, అసలు ఎట్లా వచ్చింది ఆ స్టోరీ? అది ప్లాన్ గానే నేను చాలా సింపుల్ గా రాసుకున్నాను, ఎందుకంటే 3-4 minutes లో అంత కాంప్లికేటెడ్ గా ఐ డెంట్ వాంట్ వ్యూవర్స్ టు ఫీల్ లైక్ దట్. ఒక బ్రీజీగా స్మూత్ గా వెళ్ళిపోవాలి, బ్యూటిఫుల్ లొకేషన్, సాంగ్. సో అందుకే నేను కాన్సెప్ట్ చాలా సింపుల్ పెట్టాను. అంతగా మీరు అబ్జర్వ్ చేస్తే మీలాంటి వాళ్ళు ఉండాలి, మాలాంటి వాళ్ళు కొంచెం మా టాలెంట్ని చూపించుకోవడానికి ధైర్యం వస్తుంది, తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సాంగ్స్ కదా. వి డోంట్ బిలీవ్ ఇన్ దట్ కాన్సెప్ట్. మేము చేసిన కాన్సెప్ట్ ఒక అమ్మాయి నచ్చితే అమ్మాయి వెనకాల ఫాలో అవ్వాలి ఇంటి వరకు అని ఎవరు మేము ముగ్గురం అది బిలీవ్ చేయము. బట్ అంటే జనరలీ చేస్తారు కదా, ఒక అమ్మాయి అయితే ఇష్టం అంటే యూ ట్రై టు టాక్, ఆ పాయింట్ తీసుకున్నాము. దట్ వర్క్డ్ అవుట్. మొత్తానికైతే మనకి ఇది వేసాక అంత మంచి స్టోరీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఇంకా ముందు ముసళ్ళ పండగ దాచుంచారు ఇంకా లోపల కుప్పలు ఉన్నాయి. ఒక 5 songs ఉన్నాయి. ది బెస్ట్ పార్ట్ ఇస్ హీస్ ది మ్యూజిక్. మాడే మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. అవునా? ఏంటండి మీరు బియర్కి ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా? అయ్యో, ఒక బియర్ వేస్తే ఒక ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ వస్తాడు, 2 బియర్లు వేస్తే ఒక డ్రమ్మర్ వస్తాడు, 3 బియర్లు వేస్తే బ్యాండ్ స్టార్ట్ చేస్తాడు. సో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మా రవి కోసం కానీ, ఈ సాంగ్ చూసిన ఆడియన్స్ కోసం కానీ హ్యాపీగా చెప్పొచ్చు, మన మౌనిక గారి కోసం కానీ. యాక్చువల్లీ ఒక కొత్త ఆర్టిస్ట్కి ఇంత సపోర్ట్ రాదు యూజువలీ, బట్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా కానీ చాలా టాలెంట్ ఉంది బయట ఇప్పుడు. బట్ అది బయటికి రావాలంటే చాలా కష్టం. సో ఎవరో ఒకరు మా ప్రొడ్యూసర్ నన్ను ఎలా బిలీవ్ చేస్తారో, రవి ఎలా బిలీవ్ చేస్తాడో నన్ను, వాళ్ళందరికీ కూడా అలా సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటాను. నాకు చాలా ఈజీ అయిపోయింది. ఫస్ట్ సాంగే వచ్చి విజయ్ దేవరకొండ లాంచ్ చేసి 1 million వచ్చి ఇట్లా ఇంకా 10 daysలో ఇదంతా అయిపోయింది. సో నాకు ఇట్లా నేను ఎంత లక్కీ అయితే ఈ ప్రాసెస్ నాకు ఇంత ఈజీ అవుతుంది. సో బేసికల్లీ నేను వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళకు కూడా ఎవరికి టాలెంట్ ఉందో వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా ఇలాంటి లక్ ఒక ఫ్యాక్టర్ యాడ్ అయితే చాలా మ్యాజిక్ వస్తుంది స్క్రీన్ మీద. మీరు మౌనిక గారు? అంతే అండి. అంటే విజయ్ దేవరకొండ గారు ట్వీట్ చేసినప్పుడు అదే అనుకున్నాం మేము కూడా. ఐ థింక్ ఇట్స్ మోర్ ఎంకరేజింగ్. కొంచెం మాకు ఏంటంటే మాకు జస్ట్ పుష్ కావాలండి అంతే. దెన్ మాకు కూడా ఇంకేమన్నా చెయ్యాలి ఒక తపన క్రియేట్ అవుద్ది. బికాస్ కొత్త ఆర్టిస్ట్కి కావాల్సింది అది ఒకటే. సో ప్రొడ్యూసర్స్ హెల్ప్ చేయడం కానీ, ఎవరైనా ఒకరు మన మీద బిలీవ్ చేస్తున్నారనే నమ్మకం కలిగితే ఇంకేం క్రియేట్ చేయాలి, ఇంకా కొత్తగా ఇంకేం చేయొచ్చు, మనల్ని మనం ఎలా చూపించుకోవచ్చు, ఒక పొటెన్షియల్ మనలో ఉందని ఎవరైనా నమ్మితే అది అసలు అంతకంటే బిగ్గెస్ట్ ఇంకేం ఉండదు. ఏం లేదు. సాంగ్ చేసినప్పుడు ఈ రేంజ్ లో ఉంది, ఇంకా విజయ్ దేవరకొండ గారు ఇన్వాల్వ్ అయ్యాక ఈ రేంజ్ హ్యాపీ వచ్చేసింది. రవి ఆయన కూడా ఏమీ లేకుండా హీ కేమ్ ఫ్రమ్ నోబడీ. సో ఐ థింక్ ఆయనకి అన్నిటంటే బాగా మా కష్టం ఆయనకే ఫస్ట్ అర్థమైంది. అంటే ఇలా ఎంకరేజ్ చేయడం కూడా ఒక మంచి మనసు ఉంటే గానీ అది చేయలేరు. తప్పకుండా ఇలా మంచి మనిషి చేసినప్పుడు అలాంటి మంచి మనసున్న వాళ్ళు ఎందుకు చేయరు? విజయ్ దేవరకొండ ఇస్ బంగారు కొండ. అసలు ఈజ్ అమేజింగ్. డే వన్ నుంచి ఈజ్ ఆల్వేస్ హ్యాడ్ అ సాఫ్ట్ కార్నర్, ఒక హార్ట్. అది కలిసినప్పుడు నాకు ఆ వైబ్ తెలిసిపోద్ది కదా. సో హీ విల్ నెవర్ సే నో టు వాట్ ఎవర్ ఐ ఆస్క్. అట్లా అని చెప్పి ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ విజయ్ అన్న. ఆయన ప్రతి సినిమా నేను వెళ్ళి థియేటర్లో చూసి ఆయనకి అన్న ఐఎమ్ దేర్ అని చెప్పడం జరుగుతుంది. సినిమాలు ఆడకపోయినా ఈజ్ ఆల్వేస్ బీన్ ట్రూ టు హిస్ హార్ట్. ఒక పాత్ని నమ్ముకున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా ఫరక్ పడదు విజయ్ అన్నకి, ఫరక్ పడదు. హీ నోస్ వాట్ హీ వాంట్స్. అప్పుడప్పుడు సినిమా అంటే ఒక పర్సన్ కాదు, ఇట్ ఇస్ 10 different things. సో అప్పుడప్పుడు కొన్ని అవుతాయి, బట్ హీ నోస్ దట్. హీ నోస్ వాట్ ఈస్ కేపబుల్ ఆఫ్. ఆయన స్ట్రెంగ్త్, ఆయన వీక్నెస్ కరెక్ట్గా తెలుసు ఆయనకి. ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హార్ట్, అండ్ అంటే ట్రూ ఆర్టిస్ట్. ఏదైనా చెప్పాలి అంటే విజయ్ దేవరకొండ ఈజ్ మై బంగారు కొండ. ఈ డైలాగ్ తో ఆయన మొత్తం లక్ కలిసి వచ్చి రావాలి. ఐ ఆల్వేస్ ప్రే విజయ్ అన్న గెట్స్ ది బిగ్గర్ అప్లాస్, హీ గెట్స్ ది బిగ్గర్ స్టేజ్, అండ్ అంచలంచలుగా ఎదిగిపోవాలి. ఆయన చిరంజీవి గారి స్థాయికి ఎదగాలి, అంత సూపర్ స్టార్ అవ్వాలి. బికాస్ హీస్ గోట్ ఆల్ ది క్వాలిటీస్. గ్రేట్ లుక్స్, గ్రేట్ బాడీ, గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బాగున్నాయి. ఇట్స్ జస్ట్ దట్ ఆ టైం కలిసి రావాలి, గ్రహాలన్నీ సెట్ అవ్వాలి. ఒక్కటి అడుగుతాను రవి, నువ్వు లక్ నమ్ముతావా, టాలెంట్ని నమ్ముతావా? ఆల్వేస్ టాలెంట్. కానీ ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత లక్ ఉండాలి, అప్పుడే కదా. లక్ కలిసి రావాలంటే ఏం చేయాలి? డోంట్ బిలీవ్ ఇన్ లక్, డూ యువర్ హార్డ్ వర్క్. అదృష్టం అంటారు కదా, అదృష్టం రావాలి అంటే అర్హత ఉన్నోడికి అదృష్టం వస్తుంది. అర్హత సంపాదించుకోవాలి. అర్హత ఉన్నోడికి ఎక్కడ లేని అదృష్టం అలా వస్తుంది.
నువ్వు చూడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడుతుంటే ఛాన్సెస్ వస్తాయి, ఆ అర్హత సంపాదించాడు కాబట్టి ఛాన్సెస్ వస్తాయి. బ్యాట్ నిక్ అవ్వకుండా మిస్ అవ్వడం, లేకపోతే క్యాచ్ డ్రాప్ అవ్వడం, లేకపోతే రన్అట్ మిస్ అవ్వడం, బికాస్ హీస్ డన్ ఇట్. సో ది యూనివర్స్, మొత్తం యూనివర్స్ దగ్గరకు వస్తుంది నీకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నిష్టగా నువ్వు అది కావాలని కోరుకున్నావు. ఇట్ విల్ హ్యాపెన్ అండ్ హార్డ్ వర్క్. ఎంతమంది చెప్పారు, నాని గారు చెప్పారు, రవితేజ గారు చెప్పారు, చిరంజీవి గారు చెప్పారు, వెంకటేష్ గారు చెప్పారు, నాగార్జున. హార్డ్ వర్క్ ని నమ్ముకున్నోడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు, ఉండదు. ఇంకా ఎలా అనిపించింది కిసిక్ టాక్స్కి రావడం, ఇంత గ్లామర్ బ్యూటీని ఇంత దగ్గర నుంచి చూడడం? జనరల్గా ఛానల్ మార్చేటప్పుడు వర్ష కనిపించింది, వర్ష మీద ఒక క్లోజ్ పడ్డది అని అంటే ఆడియన్స్ ఆగుతారు, బికాజ్ యూ హ్యావ్ దట్ ఫీచర్. మంచి ఇప్పుడు సుమా గారిని చూడంగానే ఆ బ్యూటిఫుల్ ఫీచర్స్ అక్కడ ఆగబుద్ది అవుద్ది. అట్లా వర్ష, అండ్ యూఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ అఫ్ కోర్స్ కిసిక్ టాక్స్లో ఇంటర్వ్యూ చేస్తున్న ఒక యాంకర్గా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేయాలని. ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ అ న్యూ బుక్. నేను ఇప్పటివరకు యాక్టింగ్ చేసావు, కామెడీ చేసావు, అన్నీ చేసావు, బట్ ఐఎమ్ షూర్ కిసిక్ టాక్స్లో వచ్చినంత పేరు వేరే దాంట్లో రాలేదేమో. బికాజ్ మేము ఈ పాటని ప్రమోట్ చేయాలి అన్నప్పుడు ఓన్లీ కిసిక్ టాక్స్ వర్ష దగ్గరికి వెళ్దాము. ఓ థ్యాంక్ యూ సో మచ్ రవి. అలానే బిగ్ టీవీ ఆడియన్స్కి మీరు ఏదైనా చెప్పాలి అంటే చెప్పేయచ్చు. బిగ్ టీవీ ఆడియన్స్ అలలే ఎగిసే లహరి మ్యూజిక్లో యూట్యూబ్లో ఉంది, ఇంకా చూడలేదు అని అనుకుంటే తొందరగా చూసేయండి. అండ్ ఐ ఫాలో బిగ్ టీవీ క్లోజ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్, ఆల్ ది సపోర్ట్. అండ్ ఇలానే మీ సపోర్ట్ కోరుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఒక మంచి సినిమా ద్వారా మీ ఎదురుగా రావాలని కోరుకుంటున్నాను. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి. మౌనిక గారు, మీరు ఏదైనా చెప్పాలి అంటే బిగ్ టీవీ ఆడియన్స్కి? ఇప్పుడు నాకు తెలిసి మా వాళ్ళందరూ ఫిదా అయిపోయి ఉంటారు మీ లుక్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇది నా ఫస్ట్ టైం బిగ్ టీవీకి వచ్చి ఇంటర్వ్యూకి వర్షాన్ని కలవడం. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను నమ్మి, ఈ షోని నమ్మి, మీ సాంగ్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి. నెక్స్ట్ హీరోగా కలుద్దాం. ఓకే ఓకే, ఫింగర్స్ క్రాస్. స్వామి. అంతే. మొత్తానికైతే ఈ వీక్ దుమ్ము దులిపేశాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.